ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. నిపుణుల సలహాలతో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రైల్వేతో పాటు ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా నేవీ, ఆర్మీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సేఫ్టీ బృందం వీరంతా కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటికే 5 రోజులు పూర్తయి 6వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. దాదాపు 8 మంది కార్మికులు, ఇంజనీర్లతో పాటు కార్మికులు కలిపి 8 మంది అందులో చిక్కుకుని ఉన్నారు. కానీ అక్కడ స్పాట్ కు, అంటే ఎక్కడైతే ఎస్ఎల్బీసీ సొరంగం టన్నెల్ కుప్ప కూలిందో ఆ ప్రాంతానికి రెస్క్యూ బృందాలు చేరుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో సహాయక చర్యలకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆటంకం కలిగిస్తున్నాయి. పైనుంచి పెద్ద ఎత్తున నీటి ఊట చేరుకొని పోవడంతో పాటు బురదతో కూడినటువంటి మట్టి పెద్ద ఎత్తున పేరుకొని పోయింది. ఇక మిషన్ కూడా అక్కడే ఉండటంతో చిక్కుకొని పోయిన మనుషులు 8 మంది ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడ తెలియని పరిస్థితి నెలకొని ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూడటం, అదేవిధంగా అక్కడ ఆక్సిజన్ సరఫరా కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం, ఈ అన్నిటి కలిపి అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ బృందాలకు పూర్తి స్థాయిలో ఆటంకం ఏర్పడుతోంది. ఈ రోజు రాత్రి కల్లా పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామంటూ ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగం పనులు చేస్తున్నటువంటి యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఈ రోజే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సొరంగం వద్ద జరుగుతున్నటువంటి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి హరీష్ రావు వెళ్లే ప్రయత్నం చేయగా ఆయన అడ్డుకున్నారు. కేవలం 5 నుంచి 6 మంది బీఆర్ఎస్ నేతలను మాత్రమే ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగం మార్గం వద్దకు పంపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 5 రోజులు పూర్తయి 6వ రోజు జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో, అదేవిధంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి బృందాలు ఏవైతే ఉన్నాయో వాటితో పూర్తిగా సమన్వయం చేసుకోలేక ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. అందుకే 6వ రోజు నడుస్తున్నప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కాలేదని హరీష్ రావు అన్నారు. గంటల వ్యవధిలో పూర్తి కావాల్సినటువంటి కన్వేయర్ బెల్ట్ ను కూడా పునరుద్ధరించకపోవడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిదర్శనం అంటూ స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనబడుతోంది. అయితే ఈ రోజు సాయంత్రం కల్లా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసి పూర్తి స్థాయిలో 8 మంది ఎవరైతే చిక్కుకున్నారో వారిని బయటకు తీసుకొస్తామంటూ కూడా ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, అటువైపు కంపెనీ యాజమాన్యం స్పష్టం చేయడంతో రెస్క్యూ బృందాలు ఎన్డీఆర్ఎఫ్ తో పాటు స్టేట్ ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా హైడ్రాతో పాటు పోలీస్ యంత్రాంగం, ర్యాట్ హోలర్స్, వీరన్ని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నిష్ణాతులైన బృందాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం రప్పించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆటంకం కల్పిస్తున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో రెస్క్యూ బృందాలకు ఆటంకం కల్పిస్తున్నాయి. దీంతో వారు ఏం చేయలేక అక్కడికి వెళ్లి కనబడుతుంది. ప్రదీప్, రెస్క్యూ ఆపరేషన్ కి ముఖ్యంగా కలిగే ఆటంకాలు ఏంటి? ప్రధానంగా ముఖ్యంగా రెస్క్యూ ఆపరేషన్ కు పూర్తి స్థాయిలో నీరు పెద్ద ఎత్తున పేరుకుపోవడం. ఎప్పుడైతే టన్నెల్ సొరంగం పైకప్పు కూలి కింద పడిందో నీరు పెద్ద ఎత్తున ఊట పైనుంచి ఉక్కి వచ్చి నీరు పూర్తిగా పేరుకుపోయింది. మట్టి దిబ్బలు పూర్తి స్థాయిలో ఏర్పడ్డాయి. మిషన్ అక్కడే ఉండటం కూడా ఈ 3 ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. స్థానికంగా అక్కడ పూర్తి స్థాయిలో లైటింగ్ సౌకర్యం లేకపోవడం, ఆక్సిజన్ సరఫరా లేకపోవడం, ఇవన్నీ ప్రధాన కారణాలు. రెస్క్యూ బృందాలు అంటే నిష్ణాతులైన రెస్క్యూ బృందాలు, ఆర్మీ బృందాలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర బృందాలు ఏవైతే ఉన్నాయో అందరూ అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో ప్పటికీ అవి ఫలించకపోవడంతో వెనక్కి తిరిగి వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. 6 రోజులు గడుస్తున్నప్పటికీ, 5 రోజులు పూర్తయి 6వ రోజు గడుస్తున్నప్పటికీ వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో కొంత ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతుంది. ప్రదీప్, రెస్క్యూ ఆపరేషన్ కి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? ఇప్పటికీ 6 రోజులు గడిచాయి కదా. ఇప్పటికే పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ ఎవరైతే 8 మంది లోపల చిక్కుకుని ఉన్నారో వాళ్ళని బయటకు తీసుకురాలేదు కాబట్టి ఈ రోజు సాయంత్రం కల్లా లేకపోతే రాత్రి కల్లా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామంటూ ప్రభుత్వం ఒకవైపు ప్రకటన చేసింది, మరోవైపు అక్కడ ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యం తెలిపింది. కాబట్టి ఈ రోజు ఒకవేళ ఆ 8 మందిని బయటకు వారు ఎక్కడున్నారో గుర్తించి వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, ఒకవేళ అది సాధ్యమైతే మాత్రం వాళ్ళని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. లేకపోతే ప్రభుత్వం తరఫున అధికారికంగా ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దీనిపై ప్రభుత్వమే అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఓకే ప్రదీప్, థ్యాంక్ యూ.